రికార్డింగ్ నెంబర్ 212 భాగవతం వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. 798 99 పద్యాల నుంచి స్టార్ట్ అవుతోంది ఇది. మహారాజు బుద్ధిని వదిలేసి వెళ్ళటం, తను కొంచెం వెనక్కి వచ్చిన తర్వాత, వేట నుంచి వెనక్కి వచ్చిన తర్వాత కొంచెం విశ్రాంతి తీసుకుని భోజనం అది చేశాక భార్య గుర్తుకు రావటం, ఆయన ఆ బుద్ధి కోసం వెతుక్కుంటూ వెళ్ళటం, ఆవిడ అక్కడే ఉందని పరిచారికలు చెప్పారు. ఆవిడ కూడా ఆయన మాటలకు సంతోషపడి ఆ కోపం బాధ అన్నీ తగ్గి లేచి స్నానం అది చేసి వచ్చింది. చక్కగా మంచి బట్టలు వేసుకొని పూలదండలు చందనం మొదలైనవన్నీ కూడా అలంకరించుకుంది. ఎంతో చక్కగా మనస్సుకి హరించేటటువంటి మోహనమైన ఆకారంతో భర్త ఎదుట నిలబడిందిట. వెంటనే పురంజనుడు చాలా సంతోషపడిపోయాట. మోహ పరవశుడైపోయిన వాడు, అంటే మోహానికి లొంగిపోయిన వాడికి న్యాయంగా చందనాలు పుష్పాలు అవన్నీ ఆనందాన్ని కలగజేయవు. వాడికి ఎంతసేపు వాడికి ఏది కావాలో ఆ శారీరక సుఖం మీదే, దాంపత్య సుఖం మీదే ఉంటుంది, కానీ పక్కన ఏమున్నది ఏమిటి అది తెలియని మోహంలో ఉంటాడు వాడు. ఇప్పుడు ఈయన ఎప్పుడైతే బుద్ధిని తను ఒప్పుకున్నాడో, బుద్ధితో పాటు ఉన్నాడో, అన్నీ చక్కగా జరుగుతున్నాయి, ఆయనకి అన్ని విషయాలు తెలుస్తున్నాయి. మోహ పరవశుడైపోయి కింద పడిపోయి మోహంతో గుడ్డిగా అయిపోలేదు. ధర్మానికి విరుద్ధంగాని కామము నా స్వరూపమే అని గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు. అలా ధర్మానికి విరుద్ధం కాని కామాన్ని ఈ పురంజనుడు అనుభవిస్తూ ఉన్నాడు. కాబట్టి అభ్యంతర మందిరంలో, అంటే లోపలగా అంతఃపురంలో ఎంతో ఆవిడతో ఎంతో వినోదించాడు ఆయన. అభ్యంతర మందిరము అంటే హృదయానికి సంకేతం. అక్కడ బుద్ధి యోగాన్ని అభ్యసించటం నిజంగా ఎలా ఉంటుందిట? క్రీడలాగానే, ఆటలాగానే ఉంటుందిట. బుద్ధి యోగాన్ని అభ్యసించటం అంటే ఒక విషయం తెలుసుకున్నప్పుడు అది కష్టం కాదు అని తెలుస్తుంది. ఏదో దేనికోసమో చేయకుండా ఉన్నప్పుడు ఆటలాగానే ఉంటుంది. ఒకళ్ళనొకళ్ళు ఎంతో చక్కగా సరసంగా గాఢంగా కౌగిలించుకున్నారు అంటున్నారు. హృదయంలో జీవుడు బుద్ధితో కలిసినప్పుడు ఇలా ఉంటుంది. అంటే లోపల స్ప్లిట్ ఉండదు, లోపల కాన్ఫ్లిక్ట్ ఉండదు. ఉండకపోయినప్పుడు ఒక కమ్మని ఆలింగన చేసుకున్న తృప్తి వస్తుంది. ఎవరినో ప్రేయసిని కౌగలించుకున్నట్టుగా ఉంటుంది. అంటే ఇంకా కూడా ఎక్కువగానే ఉంటుంది. ఎందుకు ఆయన ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారు? న్యాయంగా కౌగలించుకోవటం అనేది హృదయానికి సంబంధించిందే కానీ ఫిజికల్ కాదు. వ్యామోహంతో ఒకరినొకరు కౌగిలించుకుంటారు. అట్లాంటప్పుడు న్యాయంగా దేహాలు అడ్డం వస్తాయి అని చెప్తూ ఉన్నారు. ఆ దేహాలు అడ్డం వస్తాయి, అందుకే వాళ్ళకి తృప్తి కలగదు. ఎంత గట్టిగా కౌగలించుకున్నా, ఎన్నిసార్లు కౌగలించుకున్నా మానవులకి ఆ తృప్తి అనేది కలగదు. కానీ తృప్తి కలుగుతోందని అనుకుంటారు. ఈ ఏదో కావాలనే అభిలాష వదలకుండా దాంపత్యంతో వ్యామోహంతో పడుతూ దాంపత్యం చేసి చేసి జీవుడు చనిపోతాడు, ఆయుర్దాయం అయిపోతూ ఉంటుంది. తృప్తి కలగదు కాబట్టి మళ్ళా మళ్ళా భౌతికంగా కలవాలనే కోరిక తలెత్తుతూ ఉంటుంది. ధర్మపరమైన దాంపత్యంలో హృదయాలు అర్పించుకుంటారు కాబట్టి జీవుడిలో ఉన్న అంతర్యామికి సమర్పణగా జీవితం జరుగుతుంది. అటువంటి దాంపత్యంలో భౌతికమైన సుఖాలకు ఎక్కువ ప్రాధాన్యం ఉండదు. పరస్పరం ఒకళ్ళకొకళ్ళ క్షేమాన్ని కోరుకుంటారు. ప్రేమ అనేది తప్పకుండా ఉంటుంది. అకారణమైన ప్రేమ ఇంపార్టెంట్గా ఉంటుంది అక్కడ. ఒకళ్ళకొకళ్ళు చేసుకునే సహాయం, సేవ ఈ దాంపత్యానికి నిజమైన కారణం అవుతుంది, కానీ ఒకరినొకరు ఫిజికల్గా కలవటం కాదు, సంభోగం కాదు అని రాశారు ఇక్కడ. ఈ అంశం ఇక్కడ బాగా నిరూపించారు. భౌతికంగా ఆజన్మాంతము ఫిజికల్గా ఒక భర్తకి ఏదైనా జబ్బు చేస్తే భార్య ఎంతో సేవ చేస్తుంది. ఏ కారణం వల్ల ఆవిడ సేవ చేస్తుంది? వదిలేసి వెళ్ళిపోవచ్చు కదా. కానీ ధర్మబద్ధమైన దాంపత్యం ఉన్నప్పుడు అది వాళ్ళు చెయ్యరు. ఆ భర్త నుంచి ఏమీ కోరకుండా తనకి చేతైనంత సేవ చేస్తూనే ఉంటుంది ఆవిడ బతికున్నంత కాలం. అదేవిధంగా భార్యకి ఏదైనా అయితే భర్త కూడా చెయ్యాలి. కొంతమంది చేస్తూ ఉన్నారు, తప్పకుండా చేసేవాళ్ళు కూడా ఉన్నారు.
ప్రేమతో ప్రేమ వర్షింపజేస్తూ ఒకరికొకరు సేవ చేసుకుంటారు. అందులో ఎట్లాంటి సందేహం లేదు. ఇలాంటి ప్రేమకి సాధన ముఖ్యమైన కారణము. ఒక సాధన కిందే కామం ఏర్పడింది గాని, కామం ప్రధానం కాదు ఇక్కడ. నిజమైన ధర్మబద్ధమైన దాంపత్యంలో అని చెప్పి చెప్తూ ఉన్నారు. మనం కూడా ఆలోచించుకుంటే ఏదో యవ్వనంలో కొంచెం ఆ తీరని కోరికలు ఉంటాయి, కలుస్తారు, బాగానే ఉంటారు. కానీ పెద్దవాళ్ళైనా కూడా వాళ్ళు భార్యాభర్తలుగా కంటిన్యూ అవుతారు. ఒకవేళ ఏదైనా ఆర్గ్యుమెంట్స్ గొడవలు ఉన్నా కూడా ఒకరినొకరు వదిలి వెళ్ళరు. ఆ లోపల ఒకరు ఆ ధర్మం అనేది ఒకటి గట్టిగా పట్టుకొని ఉంటుంది. ఎన్ని అనుకున్నా ధర్మబద్ధమైన జీవితాలు ఎప్పుడు కూడా విడిపోవు. తెలుసు వాళ్ళకి లోపల అని చెప్పి చెప్తూ ఉన్నారు. పట్టమహిషితో అనేక రకాల సరదా సంభాషణలన్నీ చేసుకున్నాడు. ఆవిడని వదిలేసి వెళ్ళినందువల్ల ఆయనకి వివేకం అంతా పోవటం అంతా గుర్తు తెచ్చుకొని జాగ్రత్తగా ఆ వివేకాన్ని మళ్ళీ తెచ్చుకొని పురంజనుడెంతో వినోదించాడు. ఈ రకమైన అనేక మంచి మంచి సన్నివేశాలతో వాళ్ళ దాంపత్య జీవితం చక్కగా జరిగిపోతుంది. సుఖంగా జీవితం జరుగుతూ ఉంటే రాత్రని పగలని తేడా తెలియకుండానే ఆయుర్దాయం తరిగిపోతూ ఉన్నది, వ్యయమైపోతూ ఉన్నది, ఖర్చు అయిపోతూ ఉన్నది. పురంజనుడు వచ్చినప్పుడు ఆవిడ చెప్పింది, 100 సంవత్సరాలు అంటే 100 ఇయర్స్ ఈ పురాన్ని పరిపాలించు అని చెప్పింది. అతడు సుఖాల్లో పడి ఆ మాట మర్చిపోయాడు. ఎంత బుద్ధియోగం ఉన్నా కూడా దేహానికి ముసల్తనం చివరి రోజు రాక తప్పదు. కాబట్టి అది ముందు గుర్తు పెట్టుకోవాలి. మనం దానికి తగినట్టుగా కర్తవ్యాలన్నీ అయిపోతోంది కాబట్టి చేయవలసిన పనులన్నీ చేయాలి. మర్చిపోతే చివరి క్షణంలో హడావుడి అవుతుంది, హడావుడి ప్రయాణం అవుతుంది. ఏమీ సన్నాహం లేని ప్రయాణంలాగా తడువుకోవాల్సి వస్తుంది. కాలం గడుస్తూ ఉన్నది. అభిమానవంతుడు అయిపోతూ ఉన్నాడు, అభిమానంలో మునిగి తేలుతూ ఉన్నాడు. అభిమానం అంటే నా వస్తువులు నా వాళ్ళు అని నమ్మటం, గట్టిగా దాన్ని నమ్మి ఆ నా అనే దాంట్లో, నాది అనే దాంట్లో ఒక ఆనందాన్ని అనుభవించటం. తన అనుభవానికి తన వైభవానికి తగినట్టుగా ఉండే శయ్య ఆసనాలు వాటినే ఒప్పుకుంటున్నాడు. అంటే మనం పెద్దవాళ్ళమైన కొద్దీ ఈ రకమైన బెడ్ లేకపోతే నేను ఉండలేనండి, నా సోఫా ఇలా మెత్తగా ఉండాలి, కాళ్ళ కింద ఏదన్నా ఉండాలి, ఏవో మనకు కొన్ని కండిషన్స్ ఉంటాయి. అటువంటి వాటిని మాత్రమే అంగీకరిస్తున్నాడు, ఒప్పుకుంటున్నాడు. అట్లాంటివన్నీ సమకూర్చుకున్నాడు ముందరే. అక్కడ కానీ అతనికి హాయిగా ఉండదు. జీవితంలో ఏంటి ముఖ్యమైంది అనే దాన్ని మరిచిపోయి ఇన్సిడెంట్స్కి ప్రాధాన్యం ఇవ్వటం ఎక్కువైపోతుంది అన్నమాట. ఆవిడ భుజం లేకుండా ఆయన నిద్రపోడు, ఆవిడ భుజం మీద తలబెట్టుకొని నిద్రపోవటం ఆయనకు అలవాటు. ఇది ఇలాగే ఉండాలి, దీనికి మార్పు నాకు ఇష్టం లేదు అనటం అనేది చాలా కష్టం, అజ్ఞానం. అదే జరుగుతుంది. జీవిత సన్నివేశాలకు ప్రాముఖ్యం ఇవ్వటం అంటే అదే. తన పదవికి ఏమేం కావాలో అవన్నీ కోరతాడు, ఏమాత్రం తేడా వస్తే ఒప్పుకోడు. అట్లాగే సహజంగా దేహానికి అతీతుణ్ణి అనే విషయం ఎప్పుడో మర్చిపోయాడు. ఈ పట్టమహిషి లేకపోతే నా జీవితంలో ఇంకా ఏముంది, ఈ శయ్యలు ఈ ఆసనాలు ఇవన్నీ లేకపోతే నా జీవితంలో ఇంకేముంది, ఈ మహారాజ భోగాలు నాకు తప్పకుండా కావాలి, ఇవన్నీ ఇలాగే ఉండాలి. అలా తనవి అనే వాటి మీదే మనలాగానే మన సంగతే చెప్తూ ఉన్నారు. ఇవన్నీ ఉండాలండి నాకు అనేటటువంటి పద్ధతిలోనే ఆయన బాగా తనను తాను మర్చిపోయి తన బుద్ధికి తోచిన మార్గంలో జీవిస్తూ ఉన్నాడు. ఆవిడతో రమిస్తూనే కామంతో మలినమైపోయిన మనస్సుతో జీవించటంతో యవ్వన కాలం అంతా క్షణంలో సగభాగంలాగా, క్షణం కూడా కాదుట, క్షణంలో సగభాగంలాగా గడిచిపోయిందిట. మనం ఆనందంలో మునిగి తేలుతూ ఉంటే టైం ఎలా అయిపోతుందో మనకు కూడా తెలుసు. కాబట్టి అదే చెప్పారు ఇక్కడ. ఇక్కడ తన బుద్ధే పట్టమహిషి అని వర్ణించటంలో ఒక గొప్ప విషయం ఉంది. పట్టమహిషి అయినా కామమైనా మోహబుద్ధికి మనస్సులో భాసిస్తూ ఉన్న బొమ్మలే తప్ప వ్యక్తుల దేహాల్లో ఉన్న జీవులు కారు. పట్టమహిషి భార్య అనేవాళ్ళు ఎక్కడున్నారంటే మన మనస్సులో, ఎవరి మనస్సులో వాళ్ళకు ఉంటారు. భర్త ఎక్కడున్నాడంటే భార్య మనస్సులో ఉంటాడు. భార్య
భర్త మనస్సులోనే ఉంటుంది. ఆవిడ మొహానేమి భార్య అని ముద్ర వేసి ప్రతి వాళ్ళకి భార్య కాదు. ఆవిడ పుట్టుకతో భార్య కాదు. ఆవిడ భర్త మనస్సులో భార్యగా ఉంటుంది. అంతేకాదు ఆవిడ 24 గంటలు నేను భార్యను అనుకుంటూ ఉండదు. ఆవిడ పిల్లలకు తల్లి, ఒక తల్లిదండ్రులకు కూతురు, సమాజంలో ఒక గృహిణి, అనేక రోల్ ప్లేలు ఉంటాయి ప్రతి జీవికి. అంతేగాని వీడి దృష్టిలో భార్య, ఆమె దృష్టిలో ఆయన భర్త, అంతే తప్ప ఆ చూపు గనక లేకపోతే భర్త లేడు, భార్య లేదు. ఈ విషయం గ్రహించలేక భార్య లేకపోతే నేను ఉండలేను, భర్త లేకపోతే నేను ఉండలేను అని అనేక రకాలుగా బాధలు పడుతూ ఉంటారు. ఇట్లాగే ఎన్ని లక్షల సుఖాలైనా కూడా అభిప్రాయాలతో బుద్ధిలో నిర్ణయించుకున్నవి, కల్పించుకున్నవే గాని అవి అవి ఇన్ని సుఖం గురించిన తన ఒపీనియన్సే గాని సుఖాలు కావు అని నిరూపించటానికే నారద మహర్షి బుద్ధిని భార్యగా పాత్ర సృష్టి చేశాడు. అవన్నీ అభిప్రాయాలే, కేవలం ఆవిడతో గడుపుతున్న కాలం అవన్నీ కూడా ఆవిడని మనస్సులో, ఆవిడ శరీరాన్ని ఊహించుకుంటూ మనస్సులో ఆమెతో ఉన్నానని అనుకుంటూ ఉంటాడు. ఏదో ఒకవేళ చీకట్లో తెలియక వేరే వాళ్ళని కౌగలించుకున్నా కూడా భార్య అనుకున్నప్పుడు అది భార్యగానే ఉంటుంది అతని దృష్టిలో. చాలా ఆశ్చర్యం వేస్తాయి ఇట్లాంటివన్నీ. మొత్తం స్త్రీ పురుషులకు సంబంధించిన అనేక రకమైన సంభోగ సుఖాలు, మన్మథ అవస్థలు, శృంగార రసానికి సంబంధించిన అనేక విషయాలు, అనుభవాలు, సంచారి భావాలు, సాత్విక భావాలు, స్థాయి భావాలు, ఇవన్నీ కూడా నారదుడు ఎత్తి కింద పడేసి కూలదోసేశాడు. ఇవన్నీ కేవలం భావరూపాలే అని కవి అయిన నారదుడు ఎత్తి కూలదోశాడు అంటున్నారు. ఎన్ని రసభావాలు పోషించినా కూడా నాయిక ఒక వ్యక్తి కాదు, బుద్ధికి సంకేతమే ఇక్కడ, అంతకంటే ఏం లేదు. ఇక్కడ పోషించబడినది రసాభాసమే కానీ, అంటే భాషిస్తోంది ఊరికే ఒక రసంలాగా, అది శృంగార రసం కాదు. భౌతిక శృంగారాన్ని పోషిస్తూ ఆభాసం చేసి భగ్నం చేసేసాడు. ఆ చేయటాన్నే ఒక పరమార్థంగా కావ్యంలో చెప్పగలిగాడు అంటే ఆ సామర్థ్యం నారదుడు పెట్టిన భిక్షేను అంటున్నారంటే, కావ్యం అనేది ఒక బుద్ధిని భార్యగా చిత్రీకరించి కేవల భావరూపం, అది అద్భుతంగా చేశాడు నారదుడు. ఇది ఫిజికల్ కాదు, ప్రేమ అనేది ఫిజికల్ కాదు, కామం కాదు అని చెప్తూ ఉన్నారు. వ్యాసుడు లోకానికి నేర్పింది కావ్య వైభవము. దశమ స్కంధంలో శృంగార ఘట్టాల్లో ఇది ఎంతో నిరూపణ చేస్తాడు వ్యాసుల వారు అని అంటున్నారు. పురంజనుడికి ఆ చంద్రముఖి అయిన తన భార్య వల్ల 11 మంది పుత్రులు పుట్టారట. 11 చిల్డ్రన్, కొడుకులు పుట్టారు 11 మంది. ఒక్కొక్కళ్ళ యుద్ధంలో నిలబడి మోటుదెలిన శరీరాలు గలవాళ్ళు, బాగా రఫ్ అండ్ టఫ్ట. చంద్రముఖి అంటే చంద్రుని వంటి ముఖము కలది అని మటుకే అర్థం కాకుండా, చంద్రుడి మార్గంలో జీవుల్ని, సంతతిని పొందటం కోసం ఏర్పడినది అని అర్థంట. గర్భోత్పత్తికి అంటే ప్రెగ్నెన్సీ రావటానికి ఏ దేవతలు కారణమో, ఏ ప్రజ్ఞలు కారణమో ఆ దేవతల్ని పితృదేవతలు అని అంటారుట. వాళ్ళు చంద్రలోకం నుంచి దిగి వస్తారుట. అంటే చంద్రకిరణాల ద్వారా దిగుతారనమాట. అంటే చంద్రుని నుంచి వచ్చిన సూర్యకిరణాల వల్ల ప్రెగ్నెన్సీ రావటము, ఆ లోపల కడుపులో పిండం పెరగటము అనేది జరుగుతూ ఉన్నది. సూటిగా సూర్యుని నుంచి దిగి వచ్చిన కిరణాలేమో ఆత్మలుగా పనిచేస్తాయి. సూర్యుడే సమస్తానికి ఆత్మ అని, సూర్య మార్గం మోక్షగతికి, చంద్ర మార్గమేమో జీవులు దేహానికి మళ్ళీ తిరిగి రావటానికి మార్గాలు అని మన వేద మంత్రాలన్నీ కూడా చెబుతూ ఉన్నాయి. శుక్లగతి, కృష్ణగతి అనేవి రెండు కూడా సృష్టికి పర్మినెంట్గా ఉండే విషయాలు. అందులో మొట్టమొదటిదేమో శుక్లగతి అంటేనేమో తిరిగి రాని మార్గం, అంటే ఆత్మ వైపు ప్రయాణం అన్నమాట, బ్రహ్మము వైపు ప్రయాణం. రెండో దాన్నేమో మళ్ళా వెనక్కి వచ్చి జీవునిచే పొందబడే స్థితి అని భగవద్గీతలో చెప్పారు పరమాత్మ. అంటే
మళ్ళా శరీరం ధరించి మళ్ళా ఈ సాధనంతా కూడా చేసుకొని తనను తను మళ్ళీ రెడీ చేసుకొని పరమాత్మ దగ్గరికి వెళ్ళటానికి ఇంకొక అవకాశం ఇంకొక అవకాశం ఇంకొక అవకాశం అలా జరుగుతుందన్నమాట. చంద్రకిరణాల ద్వారా పితృదేవతల సహాయంతో వేరే వేరే శరీరాల్ని ధరిస్తూ జీవుడు మళ్ళీ మళ్ళీ పుట్టడం అనేది జరుగుతుంది. సూర్యుడి యొక్క కిరణాల వల్ల ఏమవుతుందంటే భూమి మీద ఉన్న జీవుడు సాధన చేసుకొని పరమాత్మగా అంతర్యామిగా మారటం, పరమాత్మని తనను తాను తెలుసుకోవటం అంటే పరమాత్మని తెలుసుకోవటమే, బ్రహ్మముగా అయిపోవటము అనేదంటే ఈ బ్రహ్మము అంటే కూడా వ్యాపించే గుణం, సర్వము సర్వత్రా నేనే ఉన్నాను అని సాధకుడు తెలుసుకుంటాడు. రియలైజ్డ్ మాస్టర్స్ అంటాం మనం. రియలైజింగ్ అంటే తానెవరో తెలుసుకోవటమే. తానెవరో తెలుసుకున్నప్పుడు తన ఒక పర్సనాలిటీ కాదని, తన ఒక ఇండివిజువల్ కాదని, తాను ఈ సృష్టి మొత్తానికి సపరేట్గా ఉన్న ఎంటిటీ కాదని ఈ విషయాలు తెలుసుకుంటాడు. తెలుసుకున్నప్పుడు ఇదే భావంతో మళ్ళీ ఆహా నాకు తెలిసింది అనేవాడు అక్కడ ఉండడు. ఎందుకంటే తెలిసిన తర్వాత న్యాచురల్గా సర్వత్రా ఉంటాడు ఆ వ్యక్తి. ఆ మార్గాన్ని చూపించేవాడు సూర్యభగవానుడు. ఈ సూర్యచంద్రుల మార్గాలే జీవులకి శుక్లగతి కృష్ణగతిగా చెప్పారు భగవద్గీతలో అని చెప్పి చెప్తూ ఉన్నారు. 11 మంది కొడుకులు పుట్టారు అంటే 5 కర్మేంద్రియాలు 5 జ్ఞానేంద్రియాలు. ఇంకా శరీరం అనేది శరీరంలో జీవుడు చేరాడు పురంజనుడు కరెక్టే, కానీ ఆ శరీరానికి ఇంకా సత్తువ రావాలి, దానికి రావాల్సినటువంటి అన్ని ప్రజ్ఞలు ఎంటర్ అవ్వాలి. కాబట్టి 5 కర్మేంద్రియాలు పనులు చేసేవి, 5 జ్ఞానేంద్రియాలు జ్ఞానం తెలుసుకునేటటువంటి ఇంద్రియాలు 5. కళ్ళతో తెలుసుకుంటాం చూసి, చెవులతో విని తెలుసుకుంటాం, చర్మంతో స్పర్శ తెలుసుకుంటాం, నాలుకతో రుచి తెలుసుకుంటాం, ముక్కుతో వాసన తెలుసుకుంటాం, కాళ్ళు చేతులుతోనేమో నడవటం పనులు చేయటం అనేటటువంటి కర్మేంద్రియాలంటే పనులు చేయించే ఇంద్రియాలు అని అర్థం. ఇవి 5 అవి 5 మొత్తం 10 అయినాయి. మనస్సుతో కలిపి 11 మంది కొడుకులు పుట్టారు అంటే ఇదన్నమాట దానికి సింబాలిజము. వాళ్ళు యుద్ధంలో మోటుదేలిన శరీరాలు, మంచి గట్టి శరీరాలు గలవాళ్ళు అంటే ప్రతి జీవికి కూడా మనస్సు ఇంద్రియాలు బయట విషయాలతో పోరాడి మళ్ళా విజయాన్ని పొంది యోగ సాధన చేయాల్సి వస్తుంది. కాబట్టి అలా సాధన చేసేవాళ్ళు అని అర్థం అన్నమాట. అంటే అలా యోగ సాధన చెయ్యటానికి సరైన సామర్థ్యం ఉన్నది ఆ శరీరాలకి అని అర్థం అన్నమాట. చక్కటి శీలము, మంచి ఔదార్య గుణం అంటే దయాగుణం ఉండి చక్కగా కులాన్ని పవిత్రం చేసేటటువంటి పుత్రికలను కూడా కన్నాడు. పురంజనుడికి 110 మంది కూతుళ్ళు పుట్టారుట. అందరూ కూడా ఎంతో దయ ఉన్నవాళ్ళు, చక్కని శీల సంపద అంటే అర్థం ఏంటంటే చక్కని స్వభావం, మనం చూస్తే నేర్చుకోవాలనిపించేటటువంటి సౌమ్యమైన చక్కని స్వభావాన్నే శీల సంపద అని అంటారు. జీవుడు పురుషుడి శరీరాలే కాకుండా స్త్రీ శరీరాలు కూడా పొందాడు కాబట్టి కొన్ని వందల కొలది శరీరాలు వచ్చినాయి కాబట్టి 100 కాక పైన 10 మంది అని చెప్పి చెప్పటం జరిగింది. ఇందులో ఒక ఇన్నర్ మీనింగ్ ఒకటి ఉంది, రహస్యంగా ఉన్నది. ఈ రహస్యం తంత్రశాస్త్రాల్లో నిగూఢంగా చెప్తూ ఉంటారుట. పురుష దేహానికేమో ద్వారాలు 9, స్త్రీ దేహానికి సంతతి పిల్లలు కలగాలి కాబట్టి 10 ద్వారాలు అని చెప్పారు. ఇది తంత్రశాస్త్రంలో ఎంతో దాక్కోనున్న విషయం. ఇలా చెప్పారుట. 1 అంటే జీవుడు, 9 అంటే పురుష దేహము, 10 అంటే స్త్రీ దేహము. జీవుడు దేహం ధరించినప్పుడు 1 + 9 కాస్త 10 అవుతుంది కదా. ఇక్కడ 10 అంటే జీవుడు, అతడు గర్భస్థుడైన అండము, ఇంకొకరిని కనగలిగినటువంటి ఆ జీవకణాలు కూడా అతనిలో ఉంటాయి కాబట్టి దాన్ని ఇంకొక నెక్స్ట్ నంబర్ కింద లెక్క వేశారు. అందువల్ల 10 అయిందన్నమాట. దాన్నే గర్భస్థుడైన అండము అన్నారు. అండము అంటే గుడ్డు కాబట్టి స్త్రీ పురుషులు ఫిజికల్గా కలుసుకున్నప్పుడు 9 + 10 19 అవుతుంది. అంటే 1 + 9 10 అవుతుంది. స్త్రీ గర్భం ధరించి సంతతి కనటానికి ఇదే సింబాలిజం అన్నమాట.
ఇందులో పనిచేస్తున్న సంఖ్యలన్నీ కూడా గర్భధారణకు పనిచేస్తూ ఉన్న దేవతలు. సంఖ్యలు అంటే మనం ఏదో అంకెలు బొమ్మలు అనుకుంటాం, కాదు. ప్రతి అంకె కూడా ఒక్కొక్క దేవత. మనం ఉపయోగించే అంకెల బొమ్మలు పేర్లే గాని అంకెలు కాదు, మనకి తెలిసినవి కాదవి. అంకెలనేవి బొమ్మలకి పేర్లకి అందేవి కాదు, అవి మహాశక్తి. అది ప్రకృతిలో ఉన్న ప్రజ్ఞలే అంకెలుగా ఉంటాయి. మనకు అందేది చాలా లో లెవెల్లో, వాటిని మనం వాడుకుంటాం అంతే. కాబట్టి లోక వ్యవహారంలో మనం ఎరిగిన జీవులందరికీ పేర్లు ఆకారాలు ఉంటాయి, కానీ నిజానికి లోపలున్న జీవుణ్ణి మనం తెలుసుకోలేకపోతున్నాం. ప్రతివాడిలోనూ అంతర్యాములుగా జీవులు ఉంటారు. వాళ్ళు విత్తనాలుగా ఉన్నప్పుడు వాళ్ళ యందు అంతర్యాములై అంకెలుగా ఉంటారుట. వారే ప్రజాపతులు అనబడే దేవతలు. అంకెలు అంటే ప్రజాపతులు అన్నమాట. ప్రజాపతులు 9 మంది వాళ్ళు. ప్రజాపతులు అనేటటువంటి దేవతలే అంకెలు. వాళ్ళు దేవతలు కాబట్టి పుట్టబోయే పిల్లవాడికి ఎన్ని కళ్ళు ఉండాలి, ఎన్ని కాళ్ళు ఉండాలి, ఎన్ని లిమ్స్ ఉండాలి, ఎన్ని లోపల కణాలు ఉండాలి, ఎన్ని రక్తనాళాలు ఉండాలి, ప్రతి లెక్క పర్ఫెక్ట్గా చెయ్యగలిగిన వాడు, మనకు జీవం ఇవ్వగలిగిన వాడు ఎవరై ఉండాలి? జీవం లేని వస్తువులు మనకి జీవం ఇవ్వలేవు కదా. వాళ్ళు దేవతలు కాబట్టి ఒక ప్రజ్ఞగా, ఒక చైతన్య స్వరూపాలుగా వాళ్ళు ఉన్నారు కాబట్టి పొట్టలో ఉండగానే మనకు సమస్తాన్ని వాళ్ళు తయారు చేసిస్తారు. ఎవరూ వెనకాల లేకుండా ఏ అద్భుతాలు ఎక్కడా జరగవు. మనకు కూడా తెలుసు ఆ విషయం. తంత్ర గ్రంథాల్లో అంకెల తత్వానికి, పురాణాల్లో ప్రజాపతుల సర్గానికి చక్కటి కనెక్షను బుద్ధిమంతులు అనేవాళ్ళు ధ్యానంలో సాధిస్తారు. అది పుస్తకాల్లో నుంచి తలకెక్కదు. ఈ మొత్తాన్ని శ్రీ విద్యగా ప్రదర్శించారు ఆదిశంకరుల వారు. సౌందర్యలహరిలో ఈ దిగువ విధంగా వివరించారు ఆయన అంటున్నారు. శివుడు శక్తి అంటే 2, త్రిమూర్తులు అంటే 3, వారి భార్యలు లేక శక్తులు 3, పరాశక్తి 1, మొత్తం 2 + 3 + 3 + 1 = 9. ఈ 9 తత్వాలని శ్రీచక్రంలో ఉన్న 9 త్రిభుజాలుగా ఉపదేశించారుట. 9 ట్రయాంగిల్స్ ఉంటాయి శ్రీచక్రంలో. ఆ 9 వీళ్ళే అని ఉపదేశించారు. అందులో 4 ట్రయాంగిల్స్ శ్రీకంఠులు లేక ఊర్ధ్వముఖులు. ఊర్ధ్వముఖులంటే పైవేపుకు ఉండేటటువంటి 4 త్రిభుజాలన్నమాట. 4 ట్రయాంగిల్స్. 5 ట్రయాంగిల్స్ కింద వైపు పాయింట్ చేసి ఉంటాయిట. 5 ఏమిటి? శివయువతులు అంటారట. 5 త్రిభుజాలని శివయువతులు అధోముఖములు అంటే కింద వైపు తిరిగి ఉంటాయి అవి. వీనితో అనాత్మ అనేటటువంటి 9 అంకెల తత్వమైన సృష్టి మూలం. వాట్ ఈస్ ది స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ సృష్టి? వాట్ ఈస్ ది మెయిన్ థింగ్? సృష్టి కారణం ఏంటి, అసలు మూలం ఏంటి? అది 9 × 3 = 27 నక్షత్రాలుగా ఏర్పడి చంద్రుడి కదలికలతో స్త్రీలకు గర్భకారణమయ్యి 28 రోజుల ఋతుకాలం అయింది వాళ్ళకి. పీరియాడిక్గా వచ్చేటటువంటి పీరియడ్స్ అనేది స్టార్ట్ అయింది. అలా ఆ నక్షత్రాలు 27 మొత్తం 28 రోజుల సైకిల్గా తయారవటం అనేది జరిగింది. స్త్రీ స్వరూపమైన మాతృదేవత 16 చంద్రకళలను తీసుకొని జీవులకు చైతన్యంగా విచ్చుకుంటూ ఉంటుంది. అప్పుడు ఆవిడ్ని షోడసి అని పిలుస్తారు. ఒక్కొక్క కళ 4 వాక్కులుగా, 4 వాక్కుల ఉచ్చారణగా, అంటే 4 వాక్కులు అట్టర్ చేయటం అన్నమాట. ఉచ్చారణ అంటే అట్టర్ చేయటం, ఉచ్చారణగా వ్యక్తమవుతూ ఉంటుంది అది. అప్పుడేమవుతుందిట, 16 × 4 = 64 అల్లికలుగా సృష్టి అంతా వచ్చింది. ఇవి సృష్టి దారాల అల్లికలు. అల్లిక అనటానికి సంస్కృతంలో తంత్రము అని పేరుట. ఇవే చతుషష్ఠి తంత్రాలు. శ్రీ విద్యలో ఉన్న చతుషష్ఠి తంత్రాలు ఇవేను. అంతేగాని 64 గ్రంథాలని కాదు. ఇన్నిట్లోనూ అంతర్యామిగా స్వతంత్రమైన ఈ తంత్రం ఉన్నది అని ఆదిశంకరుల వారు
అమ్మవారిని నీ తంత్రమే తల్లి, అంతర్యామిగా ఉన్నది నీ తంత్రమే అని శంకరులు అమ్మవారిని స్తుతించారుట. భూమి, జలము, వాయువు, అగ్ని, ఆకాశము అనేవి పంచభూతాలు. మనస్సు, బుద్ధి, అహంకారము అనేవేమో పంచభూతాలతో చేసిన యంత్రాలని నడిపే పెట్రోల్ లాంటివి. ఈ 8 నా ప్రకృతులు అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు. ఇవి కాకుండా 9వది నా దివ్య ప్రకృతి అని, అదే జీవులకు తల్లి అని కూడా చెప్పారు. ఇదే ఆదిశంకర్లు చెప్పిన అమ్మవారు. ఇన్నిట్లోనూ ఉన్న అంతర్యామియే అయ్యవారు లేక భగవంతుడు. కాబట్టి అమ్మవారు, అయ్యవారు ఆయన అంతర్యామిత్వంలోవే నేనే ఈ సృష్టికి తల్లిని, నేనే ఈ సృష్టికి తండ్రిని, సృష్టికర్తను, తాతను అని కృష్ణుడే గీతలో చెప్పాడు అని చెప్పారు. మన రికార్డింగ్ నెంబర్ 212 అయిపోయింది. 798-99 పద్యాల దగ్గర నుంచి మనం 802 పద్యాల వరకు వివరంగా చెప్పుకున్నాం.